అది ఒక చిన్న గ్రామం. అక్కడ కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఒక ఇంజనీర్ వచ్చి తన పని పూర్తి చేసుకొని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి బస కోసం వెళ్ళాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీర్ తన బ్యాగ్ నుండి 2 క్యాండిల్స్ని తీసి వెలిగించి లెక్కలు రాసుకున్నాడు. తర్వాత ఆ క్యాండిల్స్ని ఆర్పివేసి మరో 2 క్యాండిల్స్ బ్యాగ్ నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవచ్చు కదా, దాన్ని ఆర్పి వేరేదాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు. అందుకు ఆ ఇంజనీర్, మొదట వెలిగించిన క్యాండిల్స్ నాకు ప్రభుత్వం ఇచ్చినవి. వాటి వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కోసం నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అని అంటాడు. ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఇతనెంత నిజాయితీపరుడు అనుకొని ఆ ఇంజనీర్ వంక అలాగే చూస్తుండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ ఆ ఇంజనీర్ ఎవరో తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.